హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు మన ఇమేజెస్ వెనకాల టెక్స్ట్ వచ్చేలా ఎలా చేయాలి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆన్లైన్ లో ఏఐ ద్వారా. జస్ట్ సింపుల్ మెథడ్ అండి. మనం ఒక ఫోటోని తీసుకుంటాము, ఆ ఫోటోని వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత అక్కడ మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ ని మనం రాయడమే. అక్కడ మనకి మన ఫోటో వెనకాల టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. మనం ఏ టెక్స్ట్ అయితే రాస్తామో ఆ టెక్స్ట్ మన ఫోటో వెనకాలకి వచ్చేస్తుంది. సో ఏ వెబ్సైట్ ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా అయితే మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చేయాలి. టెక్స్ట్ బిహైండ్ ఇమేజ్ డాట్ సైట్ అనేసి ఉంటుంది. దీని యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. సో వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ వెనకాల మనం టెక్స్ట్ని ఇలా రాయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా. ఏం చేయాలంటే ముందుగా ఏదో ఒక ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, ఆ ఫోటో వెనకాల టెక్స్ట్ రావాలని ఆ ఫోటోని రెడీగా పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకి చూడండి అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాము, ఆ ఇమేజ్ ఏదైతే మనం ఫోటో సెలెక్ట్ చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసి పెట్టుకుని ఉన్నాను, కార్టూన్ ఇమేజ్. దీని వెనకాల టెక్స్ట్ని రాసి చూపిస్తాను. సో ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇది ప్రాసెసింగ్ ఇమేజ్ అని తీసుకుంటుంది. దీనికి కొంచెం టైం పడుతుంది అనమాట. సెకండ్స్ వరకు ఇది ప్రాసెస్ చేస్తుంది. మనం అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మన ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. కొంతసేపు అనేది ప్రాసెస్ అయింది. దాని తర్వాత ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది. దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఓ అని ఉంది కదా, దీన్ని మనం ఈ విధంగా ఎరేస్ చేసేస్తాము. సెలెక్ట్ చేసుకుని చేసేసిన తర్వాత ఇక్కడ నేను రాస్తాను, మన ఛానల్ పేరే రాద్దాము, ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ అనేసి. సో రాశాను. ఇంకా మనము ఇక్కడ నుంచి దీని యొక్క ఫాంట్ స్టైల్ని మనం మార్చొచ్చు. చూడండి ఈ విధంగా ఫాంట్ స్టైల్. ముందుగా అయితే మనము దీని యొక్క టెక్స్ట్ సైజుని తగ్గించేద్దాము. ఇలా ఇంకా తగ్గించేస్తాను. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ పొజిషన్ ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా పొజిషన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఇంకా ఫాంట్ వెయిట్ అనేసి ఉంది. అంటే ఎంత బోల్డ్గా కావాలి, లావుగా కావాలా, చిన్నగా కావాలా అనేసి ఈ విధంగా ఉంటుంది. ఇంకా టెక్స్ట్ ఒపాసిటీ అంటే ఇది ఎంత మెరుగ్గా కనిపించాలి అనేసి. ఇక్కడ నేను టెక్స్ట్ ఒపాసిటీ తగ్గిస్తే ఇక్కడ డల్గా అయిపోతుంది అనమాట. దీన్ని మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇది ఒకే ఫ్రేమ్లో కనబడట్లేదు మనకి మొత్తం సెట్టింగ్స్. సో ఇంకా రొటేషన్ చేసి చూపిస్తా చూడండి. సో చూడండి ఈ విధంగా రొటేట్ అయింది కదా, ఇలా రొటేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం వద్దనుకుంటే మనం జీరోలో పెట్టేయచ్చు. జీరోలో పెట్టేస్తే నార్మల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మన టెక్స్ట్ ఇమ్రాన్ అనే పేరు పైన అయిపోయింది. ఇది కిందకి రావాలంటే ఇక్కడ వై పొజిషన్ ఉంది కదా, ఈ వై పొజిషన్ని కొంచెం ఇలా చేసామంటే చూడండి టెక్స్ట్ ఈ విధంగా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా చేస్తామన్నమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి ఫాంట్ స్టైల్ని మనం మార్చుకోవచ్చు చాలా ఈజీగా. ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట. ఫాంట్ స్టైల్ ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చు. ఇంకా దీని తర్వాత ఇక్కడ మనం ఈ ఫాంట్ కలర్ని కూడా మార్చుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఫాంట్ కలర్ ఏది కావాలంటే అది. ఇక్కడ కలర్ స్కేల్ ఉంది కదా, దీని మీద మనం కలర్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చు. సో ఇలా అయిపోయిన తర్వాత మనము టెక్స్ట్ని వద్దనుకుంటే రిమూవ్ టెక్స్ట్ మీద చేసామంటే టెక్స్ట్ వెళ్ళిపోతుంది. డూప్లికేట్ టెక్స్ట్ సెట్ కూడా చేసుకోవచ్చు. సేమ్ టెక్స్ట్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీని మీద నొక్కామంటే డూప్లికేట్ అయిపోతుంది అనమాట. సో డూప్లికేట్ టెక్స్ట్ సెట్ నొక్కిన తర్వాత ఇక్కడ ఆ డూప్లికేట్ టెక్స్ట్ సెట్ ఉంటుంది కదా, దాన్ని మనము ఈ ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ ద్వారా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇంకో టెక్స్ట్ వచ్చేసింది. ఈ విధంగా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా. సో ఇంకా దీన్ని మనం ఇలా చేసుకొని చూడండి మిడిల్లో ఇంకోసారి ఇలా వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఎలా కావాలంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు. వద్దు ఈ డూప్లికేట్ టెక్స్ట్ అనుకుంటే మనం రిమూవ్ టెక్స్ట్ సెట్ నొక్కామంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రెండు టెక్స్ట్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఒకటి వచ్చింది. రిమూవ్ టెక్స్ట్ సెట్ నొక్కామంటే ఆ టెక్స్ట్ సెట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ బిహైండ్ ఇమేజ్ వెబ్సైట్ని యూజ్ చేసి, ఇది ఒక ఏఐ వెబ్సైట్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం ఎంతో ఈజీగా జస్ట్ కొన్ని క్లిక్స్లో మన ఇమేజ్ వెనకాల టెక్స్ట్ వచ్చేలా చేసుకోగలం అనమాట. ఇంకా దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సేవ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసామంటే మనం ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోయింది టెక్స్ట్ బిహైండ్ ఇమేజ్ అని.
దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఈ టెక్స్ట్ ని రాసాం కదా, ఈ టెక్స్ట్ అయితే ఇలా వచ్చింది. ఇది ఇమేజ్ వచ్చేసి నేను జస్ట్ చూపించడానికి మాత్రమే దీని మీద నేను ఈ విధంగా రాశాను. ఇది మనము పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు అన్నమాట. మీ ఇమేజ్ సైజు ఎంత ఉంది అనేది మీకు రేషియో తెలుసుంటే దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా వచ్చేసిన మనం ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకొని మన ఇమేజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పేరు వచ్చేలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం టెక్స్ట్ బిహైండ్ ఇమేజ్ వెబ్సైట్ నుంచి చాలా ఈజీగా మన ఇమేజ్ వెనకాల ఈ టెక్స్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ వీడియోలో చెప్పిన ఈ టాపిక్ కి సంబంధించి అన్ని విషయాలు బాగా అర్థమైంది ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.